ఏవీ సామాన్యమైనవి కాదు మహారాజా, చాలా గొప్పగా ఉన్నాయి. అంటే ఈ సహాయం భగవంతుడు కాదు, ఒక సంపన్నుడైన వ్యక్తి చేశాడు. ఆ దయగల వ్యక్తి ఎవరైనా అయ్యుండొచ్చు. మీ మహారాణులు, ఈ సభలో ఉన్న ఏ వ్యక్తి అయినా అయ్యుండొచ్చు, కానీ భగవంతుడు మాత్రం కాదు. అందుకే భగవంతుడున్నాడంటే నేను నమ్మను. భగవంతుడున్నాడని నిరూపించుకోవడానికి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దానం చేశాను, కానీ ఈమె భగవంతుడు లేడనంటోంది. అవును, నిజంగానే భగవంతుడు లేడు. ప్రణామాలు మహారాజా. తమరేమంటున్నారు రామకృష్ణవర్య? అవును మహారాజా, అమ్మవారు ఉన్నారని నిరూపించాలనుకున్నాను, కానీ ఆ తల్లి లేరని నిన్ననే నాకు నిరూపణమైంది. ఒకవేళ ఉన్నప్పటికీ ఆమెకు దయలేదు. రామకృష్ణవర్య, తమరెందుకు ఇలాంటి ప్రేలాపనలు చేస్తున్నారు? అమ్మవారి అస్తిత్వం మాకు తెలుసు, మేము తమ నుండి ఇది ఆశించలేదు. మహారాజా, నేను ఎప్పుడూ సాత్వికంగానే ఉన్నాను, ఎవరికీ ఏ హాని చేయలేదు. పూజలు పునస్కారాలు చేస్తూ ఏ పనినైనా బాధ్యతాయుతంగానే చేశాను. కానీ నాకు దక్కిన ఫలితమేమిటి? నా మాట వినని ఒక పుత్రుడు పదే పదే తప్పులు చేస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు ఎవరి సమక్షంలోనూ దేనికోసమూ తలవంచని నేను సైతం తన వల్ల తలవంచి క్షమాపణలు చెప్పుకోవలసి వచ్చింది.